హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం జూన్ మంత్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా జూన్ మంత్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. ఇండియా ఫస్ట్ ఫీమేల్ యుఎన్ అంబాసిడర్ రుచిరా కాంబోజ్ రిటైర్స్ ఆఫ్టర్ 35 years. భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా ఐక్యరాజ్య సమితి రాయబారిగా పనిచేసిన రుచిరా కాంబోజ్ గారు 35 సంవత్సరాల తర్వాత పదవి విరమణ అయితే చేశారు. ఆల్రెడీ రుచిరా కాంబోజ్ ప్లేస్ లో తర్వాత స్థానంలో మనకి ఆల్రెడీ యుఎన్ అంబాసిడర్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అయితే అపాయింట్ అయ్యారు. ఆల్రెడీ మీకు హూఇస్కో వీడియోలో చాలాసార్లు అయితే చెప్పాను. ప్రజెంట్ యుఎన్ పర్మనెంట్ అంబాసిడర్ ఎవరు అన్నది మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఆన్సర్ అనేది. సుశీల్ కుమార్ సింగ్ అపాయింటెడ్ as the new chairman of దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్. దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ యొక్క కొత్త చైర్మన్ గా సుశీల్ కుమార్ సింగ్ అయితే నియమితులయ్యారు. రాకేష్ మోహన్ జోషి అపాయింటెడ్ as the వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ IIFT, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వైస్ ఛాన్సలర్ గా రాకేష్ మోహన్ జోషి అయితే నియమితులయ్యారు. ఓం బిర్లా ఓకే లోక్సభ స్పీకర్ గా ఉన్న ఈయన కోటా పార్లమెంటరీ సీట్ అయితే మనకి గెలుచుకోవడం అయితే జరిగింది. రీసెంట్ గా ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా. లోక్సభ స్పీకర్ గా ఉన్న ఓం బిర్లా జూన్ 4న కోటా పార్లమెంటరీ సీట్ ని గెలుచుకోవడం ద్వారా రిమార్కబుల్ ఫీట్ అయితే సాధించడం జరిగింది. కమల్ కిషోర్ సోన్ టేక్ ఓవర్ యాజ్ ద చార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ESIC, అంటే ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా కమల్ కిషోర్ సోన్ అయితే బాధ్యతలు స్వీకరించారు. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు అపాయింటెడ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ టొబాకో కంట్రోల్. ఓకే, బ్యాడ్మింటన్ ఫేమస్ ప్లేయర్ అయిన పివి సింధు పొగాకో నియంత్రణ బోర్డుకి సంబంధించి అంబాసిడర్ గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. CDOT విన్స్ ద UNWSIS అవార్డ్ ఫర్ డిజాస్టర్ రీసైలెన్స్ టెక్నాలజీ. CDOT కు డిజాస్టర్ రీసైలెన్స్ టెక్నాలజీకి సంబంధించి UNWSIS అవార్డు అయితే లభించడం జరిగింది. నార్సింగ్ అండ్ రోహిణి లొకాండే విన్స్ ద దిలీప్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. మనకి నార్సింగ్ కి మరియు అలాగే రోహిణి లొకాండే ఇద్దరికి కూడా దిలీప్ బోస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే లభించింది. ఈ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 సానియా మల్హోత్రా హ్యాస్ విన్నింగ్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ హిస్ ఫిలిం మిస్సెస్ దిస్ ట్రంప్. ఓకే, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మనకి న్యూయార్క్ సంబంధించిన చలనచిత్రోత్సవంలో 2024లో సానియా మల్హోత్రా మిస్సెస్ దిస్ ట్రంప్ చిత్రానికి సంబంధించి ఉత్తమ నటి అవార్డుని అయితే గెలుచుకుంది. నెక్స్ట్ సిద్ధలింగ పటనశెట్టి విన్స్ ద గుడ్లెప్ప హర్లీకేరి అవార్డ్ 2024. మనకి సిద్ధలింగ పట్టణశెట్టికి గుడ్లెంప హర్లీకేరి అవార్డు అయితే లభించింది. అలాగే కృష్ణ ప్రకాష్ హెడ్ ఆఫ్ ముంబై పోలీస్ ఎలైట్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ ఫోర్స్ 1 హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ యాన్యువల్ హిందీ సాహిత్య భారతి అవార్డ్. ముంబై పోలీస్ ఎలైట్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ ఫోర్స్ 1 హెడ్ అయిన కృష్ణ ప్రకాష్ కు ప్రతిష్టాత్మక వార్షిక హిందీ సాహిత్య భారతి అవార్డు అయితే లభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నెల్సన్ మండేలా అవార్డ్ ఫర్ హెల్త్ ప్రమోషన్ అయితే అవార్డు లభించింది. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ కి సంబంధించి ఆరోగ్య ప్రమోషన్ కి సంబంధించి హెల్త్ ప్రమోషన్ కి సంబంధించి నెల్సన్ మండేలా అవార్డుని అయితే ప్రదానం చేశారు. ఇండియన్ అమెరికన్ బృహత్ సోమా విన్స్ ద 2024 స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్. భారత అమెరికన్ అయిన బృహత్ సోమాకు 2024 స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీ టైటిల్ అయితే లభించింది. నెక్స్ట్ జూన్ మంత్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా has taken a significant step by agreeing to joining the World Boxing, a newly established governing body formed after the International Olympic Committee. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తర్వాత ఏర్పాటైన పాలక మండలి అయిన వరల్డ్ బాక్సింగ్ లో చేరడానికి అంగీకరించడం అయితే జరిగింది. 15th UEFA ఛాంపియన్షిప్ లీగ్ టైటిల్ అనేది రీసెంట్ గా ఫుట్బాల్ కి సంబంధించిన టోర్నమెంట్ అయితే జరిగింది. దీన్ని మనకి రియల్ మాడ్రిడ్ టీం గెలుచుకుంటే బోరిసియా డార్ట్మండ్ టీం అయితే మనకి రన్నర్ గా అయితే నిలిచింది. 15వ UEFA ఛాంపియన్స్ లీగ్ టైటిల్ విజేత రియల్ మాడ్రిడ్ టీం, రన్నర్ బోరిసియా డార్ట్మండ్. పివి సింధు ఇన్వెస్ట్ అండ్ ఇన్ బికమ్స్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద గ్రీన్ డే బెటర్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రీన్ డే యొక్క మెరుగైన పోషకాహారకు సంబంధించిన బ్రాండ్ ఏదైతే గ్రీన్ డే బెటర్ న్యూట్రిషన్ ఉందో దీంట్లో మనకి ఇన్వెస్ట్ చేయడంతో పాటుగా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నిలవడం అయితే జరిగింది.
ఇండియన్ ఆల్రౌండర్ కేదార్ జాదవ్ అనౌన్స్ ద రిటైర్మెంట్. భారత ఆల్రౌండ్ క్రికెటర్ అయిన కేదార్ జాదవ్ ఇటీవల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. రోహిత్ శర్మ బికమ్ ద ఫస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ టు హిట్ ద 600 సిక్సెస్ ఇన్ ద ఇంటర్నేషనల్ క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్ లో 600 సిక్స్లు కొట్టిన తొలి క్రికెటర్ గా రోహిత్ శర్మ అయితే నిలిచాడు. క్రిస్కెల్ రికార్డ్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, ఇండియా బ్యాక్స్ ద 7 మెడల్స్ ఎట్ ద తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్. ఓకే, అథ్లెటిక్స్ ఓపెన్, తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ లో భారతదేశం మొత్తం మీద 7 పథకాలు అయితే సాధించింది. దాంట్లో 3 గోల్డ్, 3 సిల్వర్, 1 బ్రాంజ్. ఓకే, 3 స్వర్ణ, 3 రజిత, 1 కాంస్య పథకాలు అయితే ఉండడం జరిగింది. నయనా జేమ్స్ విన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద లాంగ్ జంప్ ఎట్ తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2024. తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ లో లాంగ్ జంప్ లో నయనా జేమ్స్ బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే ఆర్మ్ రెజ్లింగ్ సెట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద అప్కమింగ్ ఏషియన్ యూత్ పారా గేమ్స్. రాబోయే ఏషియా యూత్ పారా గేమ్స్ లో ఆర్మ్ రెజ్లింగ్ కూడా జత చేయడం అయితే జరుగుతుంది. అలాగే సర్బోజిత్ సింగ్ విన్స్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఎట్ ద ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్. ఓకే, ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో సర్బోజిత్ సింగ్ బంగారు పథకాన్ని గోల్డ్ మెడల్ అయితే సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లో ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ 2025 ప్రకారం చూసుకున్నట్లయితే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి ఏదైతే ఉందో ఇది టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియాలో ఉన్న ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ వచ్చేసరికి టాప్ 150లో అయితే చోటు చేసుకున్నాయి. క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రకారం 2025కి సంబంధించి మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ ప్లేస్ లో అగ్రస్థానంలో నిలిస్తే ఇండియాలోని టాప్ 150లో ఐఐటి ముంబై, మనకి ఐఐటి ఢిల్లీ అయితే మనకి ఇండియా నుండి చోటు చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ రామోజీరావు, ద హెడ్ ఆఫ్ ద ఈటీవీ నెట్వర్క్ అండ్ రామోజీ ఫిలిం సిటీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 87. మనకి ఈటీవీ నెట్వర్క్ కానీ, రామోజీ ఫిలిం సిటీ, అలాగే మనకి మార్గదర్శి, ప్రియా పచ్చళ్ళు, ఇంకా చాలా రకాల వాటిని అయితే రామోజీరావు గారు అయితే స్థాపించారు కదా. ఈయన 87వ ఏట అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లోని ఇంపార్టెంట్ బ్యాంక్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు అయితే చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనలైజ్ ద ఎస్బీఎం బ్యాంక్ ఇండియా విత్ 88.70 lakh ఫైన్. 88.7 లక్షల జరిమానాతో ఎస్బీఎం బ్యాంక్ ఇండియాపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానాన్ని అయితే విధించింది. బ్యాంక్స్ అనేవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కేవైసీ రెగ్యులేషన్స్ కానీ ఇతర రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అయినప్పుడు ఈ విధంగా ఆర్బీఐ వాటిపైన జరిమానాలు విధిస్తూ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ అండ్ మాస్టర్ కార్డ్ ఇంట్రడ్యూస్ ద ఎన్ఎఫ్సి సౌండ్ బాక్స్. యాక్సిస్ బ్యాంక్ మరియు మాస్టర్ కార్డ్ ఇద్దరు కలిపి ఎన్ఎఫ్సి సౌండ్ బాక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మాస్టర్ కార్డ్ అనేది డెబిట్ కార్డ్ పైన మీరు చూసే ఉంటారు. మాస్టర్ కార్డ్ వీసా అని ఉంటుంది కదా, వన్ ఆఫ్ ద డెబిట్ కార్డ్ కంపెనీ మాస్టర్ కార్డ్ అనేది. పేటిఎం, ఫోన్ పే బాక్సులు మీరు సౌండ్ బాక్స్ బయట చూసే ఉంటారు కదా, పేమెంట్ చేసినప్పుడు సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. అదే విధంగా సౌండ్ తో పాటుగా చిన్న స్క్రీన్ పెట్టి దాని మీద విజువలేషన్ కూడా కన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఈ ఎన్ఎఫ్సి సౌండ్ బాక్స్ అయితే లాంచ్ చేస్తున్నట్లుగా యాక్సిస్ అండ్ మాస్టర్ కార్డ్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. Bank Clinic initiated by the AIBEA guided the retail customers through complaint resolution by offering insights into RBI guidelines within the 5 days. మనకి బ్యాంక్ క్లినిక్ అనేది ఏంటి అంటే ఏఐబిఏ చేత అయితే ప్రారంభించబడింది. మనకి రీటైల్ కస్టమర్లకు ఏదైనా కంప్లైంట్ ఫిర్యాదులు ఉంటే కనుక ఈ బ్యాంక్ క్లినిక్ వెళ్ళి ఫిర్యాదు చేసినట్లయితే ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి మనకి విత్ ఇన్ ద ఆర్బీఐ గైడ్లైన్స్ 5 days లో మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడానికి అయితే బ్యాంక్ క్లినిక్ అయితే మనకి ట్రై చేస్తుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీని అయితే మంత్ కి సంబంధించి విడుదల చేసింది. ఆర్బీఐ ఎటువంటి చేంజెస్ కూడా రేట్స్ లో అయితే చేయలేదు. 6.50 రెపో, 6.25 స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ ఎస్డిఎఫ్. నెక్స్ట్ ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6.75, బ్యాంక్ రేట్ 6.75, ఫిక్స్డ్ రివర్స్ రెపో 3.35, సిఆర్ఆర్ 4.50, ఎస్ఎల్ఆర్ 18% కి అయితే సేమ్ యథావిధిగా కొనసాగించడం జరిగింది. SEBI has formed a committee led by the former RBI Deputy Governor Usha Thoran to review and suggest the improvements to the ownership and economic structure of Clearing Corporation. క్లీరింగ్ కార్పొరేషన్ల యాజమాన్యం ఆర్థిక వ్యవస్థను సమీక్షించడానికి, మెరుగుపరచడానికి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా తోరాంత్ గారి నేతృత్వంలో ఒక కమిటీని అయితే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. Bank of England is replacing the old banknotes featuring the Queen Elizabeth with the new notes featuring the King Charles III. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మనకి పాత నోట్ల పైన క్వీన్ ఎలిజబెత్ ఫోటోతో కూడిన నోట్లు అయితే ఉండేవి. ఇప్పుడు ఆ నోట్లను కొత్త నోట్ల మీద కింగ్ చార్లెస్ III బొమ్మను పెట్టి అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లో డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. Dr. Helen Marie Roberts has made the history by becoming the first woman from the Christian and minority community to be promoted to the brigadier in the Pakistan Army Medical Corps.
హెలెన్ మేరీ రాబర్ట్ అయిన ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో బ్రిగేడియర్ గా పదోన్నతి పొందిన క్రైస్తవ మరియు మైనార్టీ కమ్యూనిటీకి చెందిన మొట్టమొదటి మహిళగా అయితే చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. ఈ కమ్యూనిటీ నుండి మనకి ఈ లెవెల్ పోస్ట్ లో మనకి అంతకుముందు ఎవరు కూడా అపాయింట్ అయితే అవ్వలేదు. William Anders, Apollo 8 astronaut who took the Earthrise photo from the space killed in the plane crash. విలియం ఆండర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన అపోలో 8 వ్యోమగామి. ఆయన అంతరిక్షం నుండి ఎర్త్ ఫోటో తీయడం అయితే జరిగింది, ఎర్తరైజ్ ఫోటోని. సో ఈ ఫోటో తీసిన ఈ విలియం ఆండర్సన్ అపోలో 8 వ్యోమగామి రీసెంట్ గా విమాన ప్రమాదాలు అయితే మరణించడం జరిగింది. పెరు అండ్ స్లోవేకియా సైన్ ద ఆర్టెమిస్ అకార్డ్ ఫర్ ద పీస్ఫుల్ మూన్ ఎక్స్ప్లోరేషన్. పెరు దేశం స్లోవాకియా ఇద్దరు కూడా శాంతియుత చంద్రుని అన్వేషించడం కోసం ఆర్టెమిస్ ఒప్పందం పైన అయితే ఇద్దరు కూడా సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఇస్రో అండ్ విప్రో 3D కొలాబరేషన్ ఆన్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. ఇస్రో సంస్థ మరియు విప్రో ఇద్దరు కూడా 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ పైన అయితే మనకి ఇద్దరు కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. NVIDIA announced the Rubin AI chip platform transforming the AI landscape. NVIDIA సంస్థ ఉంది కదా, AI landscape ను మార్చే రూబిన్ AI chip ప్లాట్ఫామ్ అయితే ప్రకటించింది. ఇస్రో డెవలప్డ్ ద ప్రవాహ సాఫ్ట్వేర్ ఫర్ ఏరోడైనమిక్ డిజైన్ అండ్ అనాలిసిస్. ఇస్రో ఏరోడైనమిక్ డిజైన్ మరియు విశ్లేషణ కోసం ప్రవాహ సాఫ్ట్వేర్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. IIT ధార్వాడ్ అన్విల్స్ ద ఇన్నోవేటివ్ ఫైర్ రెస్క్యూ డ్రోన్. ఐఐటి ధార్వాడ్ మనకి వినూత్న ఫైర్ రెస్క్యూ డ్రోన్ అయితే ఆవిష్కరించడం జరిగింది. అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాటిని రెస్క్యూ చేయడం కోసం ఈ డ్రోన్స్ అయితే మనకి యూజ్ అయ్యేలా ఐఐటి ధార్వాడ్ డెవలప్ చేసింది. వోల్వో అనౌన్స్డ్ ద వరల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ పాస్పోర్ట్ ఫర్ ఇట్స్ అప్కమింగ్ X90 SUV మోడల్. వోల్వో తన రాబోయే X90 SUV మోడల్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ పాస్పోర్ట్ అయితే ప్రకటించింది. నెక్స్ట్ జూన్ మంత్ లో ఉన్న సమిట్స్ అండ్ అగ్రిమెంట్స్ చూద్దాం. ఇండియా విల్ హోస్ట్ ద 81st ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఇన్ ఢిల్లీ ఇన్ 2025 మార్కింగ్ ఇట్స్ రిటర్న్ ఆఫ్టర్ 42 years. భారతదేశం 2025లో ఢిల్లీలో 81వ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క వార్షిక సాధారణ సమావేశాన్ని అయితే ఏజిఎం అయితే నిర్వహిస్తుంది. ఇది 42 సంవత్సరాల తర్వాత తిరిగి అయితే మనకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. 21st షాంగ్రీ లా డైలాగ్ ఎండ్స్ ఇన్ సింగపూర్. 21వ షాంగ్రీ లా డైలాగ్ అనేది రీసెంట్ గా సింగపూర్ లో అయితే జరిగింది. ఇండియా ఆన్ June 10 హోల్ హార్టెడ్లీ వెల్కమ్ ద ఈజిప్ట్, ఇరాన్, UAE, సౌదీ అరేబియా అండ్ ఇథియోపియా జాయినింగ్ ద బ్రిక్స్. ఇటీవల బ్రిక్స్ లో జనరల్ గా బ్రిక్స్ లో మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మాత్రమే సభ్య దేశాలుగా ఉండేవి. ఇప్పుడు మరికొంతమందిని అయితే బ్రిక్స్ లోకి ఆహ్వానించడం అయితే జరిగింది. ఆ కొత్తగా చేరిన ఈజిప్ట్, ఇరాన్, UAE, సౌదీ అరేబియా, ఇథియోపియా దేశాలను భారతదేశం హృదయపూర్వకంగా అయితే వెల్కమ్ చేయడం అయితే జరిగింది. ఓకే, బ్రిక్స్ లో గతంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు ఉంటే ఇప్పుడు కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే జనవరి 1 నుండి అయితే మనకి యాడ్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. నెదర్లాండ్స్ ఎమర్జ్డ్ యాజ్ ద ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఇన్ 2023-24. నెదర్లాండ్ దేశం 2023-24లో భారతదేశం యొక్క 3వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా అయితే నిలవడం జరిగింది. రష్యన్ కాస్మోనైట్ ఓలా కొనోనోకో బికమ్ ద ఫస్ట్ పర్సన్ టు స్పెండ్ ద 1000 క్యుములేటివ్ డేస్ ఇన్ ద స్పేస్. రష్యన్ కాస్మోనైట్ ఓలా కొనోనోకో అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన మొట్టమొదటి వ్యక్తిగా అయితే రికార్డు నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీకన్స్టిట్యూటెడ్ ఇట్ జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అపాయింటింగ్ ద జస్టిస్ హీమా కోహ్లీ యాజ్ ద చైర్పర్సన్ అండ్ జస్టిస్ బివి నాగరత్న యాజ్ ద మెంబర్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జెండర్ సెన్సిటైజేషన్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించడం అయితే జరిగింది. జస్టిస్ హిమా కోహ్లీని చైర్పర్సన్ గాను, బివి నాగరత్న సభ్యునిగా అయితే మనకి ఈ కమిటీని అయితే ఫామ్ చేశారు. అస్సాం సెక్యూర్స్ ద అప్రూవల్ ఫర్ ద న్యూ IIM ఇన్ ద కామరూప్ డిస్ట్రిక్ట్ విత్ AM అహ్మదాబాద్ యాజ్ ద మెంటర్. అస్సాంలో కామరూప్ జిల్లాలో కొత్త IIM అయితే మనకి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి IIT అహ్మదాబాద్ అయితే మెంటర్ గా అయితే ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ HRI సంజయ్ కుమార్ అగర్వాల్ అఫీషియల్లీ లాంచ్డ్ ద GST భవన్ అఫీషియల్ కాంప్లెక్స్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రోహ్తాక్, హర్యానా. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ఏదైతే ఉంటుందో CBSE చైర్మన్ HRI సంజయ్ కుమార్ అగర్వాల్ అధికారికంగా GST భవన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ను రోహ్తక్, హర్యానాలో అయితే అధికారికంగా మనకి ఈ భవనాన్ని అయితే ప్రారంభించడం జరిగింది.
June 5th, Prime Minister Narendra Modi launched the Ek Ped Ma Ki Naam campaign to commemorate the World Environmental Day. He planted the peepal tree sampling at the Buddha Jayanti Park in Delhi. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అనే ప్రచారాన్ని అయితే ప్రారంభించారు. న్యూఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో పీపల్ ట్రీ మొక్కను నాటైతే ఈ కార్యక్రమాన్ని అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ఏ మొక్కను నాటారు అని కూడా అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్ టఫ్ గా అడగాలంటే, కాబట్టి అది కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నోటా క్రియేటెడ్ ద రికార్డ్ విత్ 2.18 lakh ఓటర్స్ ఇన్ మధ్యప్రదేశ్ ఇండోర్ ఆప్టింగ్ ఫర్ ద నన్ ఆఫ్ ద అబోవ్ ఆప్షన్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్. ఓకే, మనకి క్లీనెస్ట్ సిటీ మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఏదైతే ఉందో మనకి 2.18 లక్షల మంది ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో నోటా అనే ఆప్షన్ ఎంచుకుని అయితే నోటాకి రికార్డుని అయితే నిలబడడం జరిగింది. నోటా అంటే ఎన్నికల్లో మనకి ఎక్స్ అనే అభ్యర్థి నిలబడతాడు. సో ఇక్కడ ఎక్స్ నెక్స్ట్ వై అనే అభ్యర్థి నిలబడతారు కదా, అలాగే నోటా అనే సింబల్ ఉంటుంది, అంటే నన్ ఆఫ్ ద అబోవ్. ఓకే, నోటా ఫుల్ ఫామ్ నన్ ఆఫ్ ద అబోవ్ అంటే నాకు ఎవరు ఎక్స్ క్యాండిడేట్ నాకు నచ్చలేదు, వై క్యాండిడేట్ నాకు నచ్చలేదు, వీళ్ళిద్దరికీ కూడా నేను ఓటు వేయాలి అని అనుకోవట్లేదు. సో నన్ ఆఫ్ ద అబోవ్ అయితే ఓటు అయితే వేయొచ్చు. సో ఈ విధంగా ఈ ఇండోర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది ఓటర్లు ఎవ్వరికి కూడా ఓటు వేయకుండా నన్ ఆఫ్ ద అబోవ్ కి 2.18 లక్షల ఓటర్లు అయితే ఈ ఆప్షన్ అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. ఎయిర్ ఇండియా విస్తరా మెర్జర్ అప్రూవ్డ్ బై ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఎయిర్ ఇండియా విస్తరా విలీనాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్టీ అయితే ఆమోదాన్ని అయితే తెలపడం జరిగింది. ఓకే, ఇటువంటి మెర్జర్స్ ఏమన్నా ఉంటే కనుక డిమెర్జర్ కానీ లేదా మెర్జర్ కానీ ఇటువంటి వాటిని అన్నిటికీ కూడా ఎన్సిఎల్టీ అయితే అప్రూవల్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇండియా హ్యాస్ యాడెడ్ ద 2 bird sanctuary ఫ్రమ్ ద బీహార్, నాగి అండ్ నాగ్తి టు ద రామ్సర్ సైట్ లిస్ట్ టేకింగ్ ద టాలీ ఆఫ్ 82. భారతదేశం బీహార్ నుండి 2 పక్షి అభయారణ్యాలు అయితే కొత్తగా జత చేయడం జరిగింది, బర్డ్ శాంచురీస్ ని, నాగి మరియు నక్తి అని చెప్పి. ఓకే, అలాగే రామ్సర్ సైట్ల జాబితాలో వీటిని అయితే చేర్చడం జరిగింది. 82కి అయితే ఈ 2 bird sanctuary ఓకే 2 పక్షి అభయారణ్యాలు ఏవైతే ఉన్నాయో నాగి నత్తి 2 పక్షి అభయారణ్యాలు బర్డ్ శాంచురీని కూడా రామ్సర్ సైట్స్ లిస్ట్ లో అయితే జత చేశారు. దీంతో కలిపి టోటల్ గా రామ్సర్ సైట్ లిస్ట్ అనేది 82కి అయితే చేరడం జరిగింది. ఇవి అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం ప్రకారం చెప్తున్నాను, సో చూసుకోండి. నెక్స్ట్ జూన్ మంత్ లో ఉన్న స్టేట్ వైజ్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. కేరళ ఇంట్రడ్యూస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ ఇన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్. కేరళ రాష్ట్రం పాఠశాల పాఠ్య పుస్తకాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ అయితే ప్రవేశపెట్టింది. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ టెక్స్ట్ బుక్ లో ఇంట్రడ్యూస్ చేసింది, అలా క్వశ్చన్ అడుగుతాడు. సో కేరళ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హర్యానా announced the launch of 10,000 crore project funded by the World Bank to address the air pollution in the state. హర్యానా రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు గాను ప్రపంచ బ్యాంక్ ద్వారా 1000 కోట్ల ప్రాజెక్ట్ అయితే మనకి హర్యానా ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఆర్గనైజ్ ద ఇండియా ఫస్ట్ ఎవర్ ఆస్ట్రో టూరిజం ఈవెంట్ కాల్డ్ ద నక్షత్ర సభ ఇన్ ముసోరి, ద క్వీన్ ఆఫ్ హిల్స్. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం కార్యక్రమాన్ని అయితే నక్షత్ర సభ అని చెప్పి ముసోరిలోని క్వీన్ ఆఫ్ హిల్స్ లో అయితే ప్రారంభించడం జరిగింది. ఎన్ఎస్సి ఇండెక్స్ లాంచ్ ద ఇండియాస్ ఫస్ట్ ఈవీ ఇండెక్స్. ఓకే, ఎన్ఎస్సి లో మనకి బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇలా ఇండెక్స్ అయితే ఉంటాయి కదా. సో రీసెంట్ గా ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించి ఈవీ ఇండెక్స్ ను కూడా ఎన్ఎస్సి ప్రారంభించడం అయితే జరిగింది. GRSE Garden Reach Shipbuilders and Engineers to build the research vessels for DRDO in 500 crore deal. DRDO కి సంబంధించి రీసెర్చ్ వెసల్స్ నిర్మించడం కోసం GRSE Garden Reach Shipbuilders and Engineers కంపెనీ 500 కోట్లను అయితే డీల్ చేయడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లో మిస్లీనియస్ న్యూస్ చూద్దాం. అదానీ పోర్ట్ సైన్ ద 30-year కన్సెషన్ ప్యాడ్ టు ఆపరేట్ ద టాంజానియా పోర్ట్ టెర్మినల్. టాంజానియా పోర్ట్ టెర్మినల్ ఆపరేట్ చేయడం కోసం అదానీ పోర్ట్ 30 ఏళ్ల ఒప్పందం పైన అయితే సంతకం చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ క్రాస్డ్ ద 8 lakh crore మైల్ స్టోన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ 8 లక్షల కోట్ల మైలురాయిని అయితే ఇటీవల దాటడం జరిగింది. నోకియా అండ్ గతిశక్తి విశ్వవిద్యాలయ కొలాబరేట్ ఆన్ 5G అండ్ 6G రీసెర్చ్. నోకియా సంస్థ గతిశక్తి విశ్వవిద్యాలయ ఇద్దరూ కలిపి 5G 6G పరిశోధన కోసం అయితే ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. అదానీ వన్ లాంచ్డ్ ద 2 వేరియంట్స్ ఆఫ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్. అదానీ సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్ తో కలిపి సహ బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను 1 అనే వేరియంట్లను అయితే లాంచ్ చేయడం జరిగింది. అదానీ వన్ పేరు మీద కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అంటే ఒకే క్రెడిట్ కార్డ్ ఉంటుంది, దానిపైన 2 బ్రాండింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంటుంది, అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డులు అయితే ఉంటాయి కదా, దాని మీద ఫ్లిప్కార్ట్ బ్రాండ్ ఉంటుంది, యాక్సెస్ బ్రాండ్ ఉంటుంది, అమెజాన్ బ్రాండ్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్రాండ్ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు
అదాని బ్రాండ్ తో పాటుగా ఐసిఐసిఐ బ్రాండ్ ఉండేలా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు అయితే అదాని సంస్థ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అంతే జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. జూన్ 1న గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ తల్లిదండ్రుల ప్రపంచ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. అలాగే జూన్ 1న వరల్డ్ మిల్క్ డే ప్రపంచ పాల దినోత్సవాన్ని అయితే 1 జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. 2 జూన్ ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ దినోత్సవాన్ని 2 జూన్ అయితే జరుపుకుంటాం. అలాగే 2 జూన్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జూన్ 2 అయితే జరుపుకుంటాం. జూన్ 3న వరల్డ్ బైసికల్ డే ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జూన్ 3న జరుపుకుంటాం. జూన్ 4న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్స్ డేని 4th జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. 5th జూన్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ఇంపార్టెంట్ డే. థీమ్ వచ్చేసరికి ల్యాండ్ రీస్టోరేషన్, డీసర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్ రీసైలెన్స్. 5th జూన్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఫైట్ అగైన్స్ట్ ద ఇల్లీగల్, అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ చట్ట విరుద్ధమైన నివేదించబడిన క్రమబద్ధీకరించని ఫిషింగ్ కి సంబంధించి వ్యతిరేకంగా పోరాటం కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకుంటాం. జూన్ 6న యుఎన్ రష్యన్ లాంగ్వేజ్ డే, ఓకే, యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన రష్యన్ భాషా దినోత్సవాన్ని జూన్ 6న అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ జూన్ 7న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జూన్ 7న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీ ప్రిపేర్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఇది జూన్ ఫస్ట్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్ గా సెంట్రల్ క్యాబినెట్ అలాగే ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాబినెట్ మినిస్టర్స్ మీద కూడా వీడియోస్ అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి రీసెంట్ వీడియోస్ లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అందరూ కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.